కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వైసీపీ నేత తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి రాజకీయ లబ్ధి పొంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాలనుకుంటున్నారా పక్క రాష్ట్రానికి? అది ఖచ్చితంగా ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. ఇవాళ అనేక ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత పూర్తి చేశాం. ఇవాళ మనం తీసుకుంటుంది ఎంత? రోజుకి 795 అడుగులు శ్రీశైలంలో నీళ్లున్నప్పుడు మనం కేవలం మచ్చుమరి దగ్గర నుంచి 0.33% టీఎంసీలు 0.33 టీఎంసీస్. రెండవది మాల్యాల దగ్గర 834 అడుగులు నీరున్నప్పుడు మాత్రమే 0.3 అంటే 1 టీఎంసీ కన్నా కూడా లోపలే మనం తీసుకుంటున్నాం వాటర్ని. ఇంకా సిగ్గుపడరా మీరు? దాదాపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా సిగ్గుపడరా? జన్మనిచ్చినటువంటి సీమకి ఏమీ చెయ్యలేదు అనేటటువంటి ఇంగితం ఉండదా? బాధ్యత ఉండదా? స్వార్థ రాజకీయం కోసం పిల్లనిచ్చినటువంటి మామకైనా జన్మనిచ్చినటువంటి సీమకైనా వెన్నుపోటు తప్పదు అనే విధంగా మీ స్వార్థ రాజకీయం కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది, మీపై ఖచ్చితంగా పోరాడుతుంది. ఇవాళ మేము అడుగుతుంది ఏంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగులు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి మేము 990 కోట్లు ఖర్చు పెట్టాం. పక్క రాష్ట్రం అబ్జెక్షన్ చెప్పింది, నేషనల్ వాటర్ బోర్డు అబ్జెక్షన్ చెప్పింది, కానీ ఎక్కడ మేము పనులు ఆపలేదు, కొనసాగించాం. మరి మీకెందుకు లేదా బాధ్యత? ఇవాళ 1, 2 కాదు, ఏకంగా అనేక ప్రాజెక్టులకి మరణ శాసనం రాస్తున్నాడు. తెలుగు గంగ 40 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా తెలుగు గంగకి నిధులు కేటాయించి పనులు చేసినటువంటి సందర్భం ఉందండి? ఇవాళ 3 టీఎంసీలు వాటర్ తీసుకుంటే రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. రాయలసీమ నుంచి హంద్రీనివా కాల్వ దాన్ని దగా చేశారు, మోసం చేశారు. మేము వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్లు 15,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచడానికి 500 కోట్లు ఖర్చు చేశాం.